హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా అబ్బాయి స్కూల్లో గ్రాడ్యుయేషన్ అలాగే యాన్యువల్ డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. సో మా అబ్బాయి ఈరోజు ఏం సాంగ్కి డాన్స్ చేస్తాను నాన్న నువ్వు? ఆర్మీ. ఆ సాంగ్ పేరు ఏం పేరు? దిల్లే ఇండియా. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీలో సాంగ్ ఉంటుంది కదా, నా దిల్లే ఇండియా అని చెప్పేసి. సో ఆ సాంగ్కి గ్రూప్ డాన్స్ చేస్తున్నాడు. సో అందుకోసం ఆర్మీ డ్రెస్ అయితే వేశాను. సో మా చిన్నోని కూడా రెడీ చేశాను. నేను ఒక్కదాన్ని బ్యాలెన్స్ ఉన్నాను, నేను రెడీ అవ్వాలి. సో శారీ సెలెక్ట్ చేసుకున్నాను ఒకసారి. సో దాన్ని కట్టుకున్నాక మీకు చూపిస్తాను. శారీ అయితే చాలా సింపుల్గా కట్టేసుకున్నాను. నాకు పెద్దగా కట్టుకోవడం రాదనుకోండి, ఏదో నాకు వచ్చిన విధంగా కట్టేసుకున్నాను. బ్లౌజ్ అయితే మస్తు అట్రాక్షన్గా ఉంది కదా, కట్ వర్క్తో. పెద్దగా ఏం రెడీ కాలేదు. మొత్తం రెడీ అయ్యాక ఎలా ఉన్నానో చూపిస్తాను. నేను రెడీ అయ్యే లోపు మా కోడలు మా అల్లుడు కూడా వచ్చారు. సో వాళ్ళు లోకల్లోనే ఉంటారు. పెద్దోడి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది రండిరా అంటే వాళ్ళు సైకిల్ మీద వచ్చారనమాట. ఇంతకీ నేను ఓవరాల్ రెడీ అయ్యాక ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. అప్పటికే స్కూల్ నుంచి సాంగ్స్ తెగ వస్తున్నాయి. లేట్ అయింది కావచ్చు అని ఫాస్ట్ గా బయలుదేరుతున్నాము. గ్రాడ్యుయేషన్ డే ప్లస్ యాన్యువల్ డే కదా, గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన బ్లాక్ డ్రెస్ అలాగే చాచాజీ డ్రెస్ పెట్టుకున్నామంది టీచర్. సో అవి రెండు కూడా కవర్ లో పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము. మా రూమ్ కి స్కూల్ కి చాలా దగ్గర. సో అందుకోసం మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. పేరెంట్స్ కూడా ఇంకా చాలా మంది రాలేదనుకోండి. సో మస్తు ఎండ కొడుతుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. బట్ ఎండ మాత్రం మామూలుగా దంచట్లేదు. పిల్లలందరినీ కూడా టీచర్స్ వాళ్ళ క్లాస్ రూమ్ లోకి అయితే తీసుకెళ్తున్నారు. సో మా అబ్బాయిని కూడా ఆయమ్మ అయితే మన క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్తుంది. నేను తీసుకొచ్చిన గ్రాడ్యుయేషన్ డ్రెస్ అలాగే చాచాజీ డ్రెస్ కూడా ఇచ్చి పంపించాను అనమాట. సో ఈలోపు మా చిన్నోడు నన్ను ఎత్తుకుంటూ తెగ ఏడుస్తున్నారు. అసలే అక్కడ చాలా మంది ఉన్నారు. సో మొత్తానికైతే వాడు వెళ్తున్నాడు లోపలికి. స్టేజీని అయితే ఈ విధంగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. గ్రాడ్యుయేషన్ డే ప్లస్ యాన్యువల్ డే రెండు ఒకటేసారి జరగడం ఇదే ఫస్ట్ టైం అట. సో నేను కూడా వీళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ నర్సరీ, ఇప్పుడు ఎల్కేజీ కదా. సో నర్సరీలో ఎటువంటి ప్రోగ్రామ్స్ అయితే జరపలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. సో మేమైతే కూర్చున్నాము. బట్ ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదు. మళ్ళీ ముందు సీట్లోకి అయితే వచ్చేసాం. సో ముందు ఫ్రంట్ సీట్లో మేమే కూర్చున్నాము అనమాట. సో గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకొని టీచర్స్ పిల్లలకి అయితే ముందుగా యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారు. మా చిన్నోడికి ఈ స్టిక్ ఎవరిచ్చారో తెలియదు, కానీ దీన్ని పట్టుకొని అస్సలు వదలట్లేదు. విజ్డమ్ ప్రీ స్కూల్ అనమాట. నర్సరీ నుంచి యూకేజీ వరకు ఉంటుంది. హై స్కూల్ వేరే సైడ్ ఉంటుంది అనమాట. సో ముందుగా యూకేజీ పిల్లలకి సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. వీడియో చాలా బాగుంటుంది. పిల్లలు డాన్స్ అయితే ఎంతో క్యూట్ గా ఉంటుంది. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఎల్కేజీ పిల్లలకైతే సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ అంటే మా అబ్బాయి పేరు విత్ పేరెంట్స్తో పిలిచారనమాట. సో అందుకోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ వీడియో కొంచెం క్లారిటీగా లేదు. ఫోన్ నా దగ్గర లేదు, యాక్చువల్గా మా అల్లుడి దగ్గర ఉంది. సో వీడియో షూట్ చేసేది కూడా వాడే. ఇక్కడ మాకు టీచర్స్ అయితే మా అబ్బాయికి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. మేము ఫోటో కూడా దిగామన్నమాట. మా అబ్బాయి గురించి వాళ్ళ క్లాస్ టీచర్ వేరే మేడంకి చెప్తుంది అనమాట. ఈ అబ్బాయి చాలా బాగా చదువుతాడు, క్లాస్ ఫస్ట్ అని, చాలా యాక్టివ్గా ఉంటాడని చెప్తుంది. నాకైతే మస్తు అనిపించింది వాళ్ళు షేక్ తీసుకుంటుంటే. సో దీని తర్వాత మా అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక గ్రూప్ డాన్స్ వేశారు. మా అబ్బాయి ఇలా డాన్స్ వేయడం ఫస్ట్ టైం కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. Volunteers, go to your places. All the volunteers. My request all the parents, please join your hands. Please encourage our children. మీ మా పిల్లల్ని ప్రతి ఒక్కరూ కూడా మీ కరతాళ ధ్వనులతోటి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
ప్రతి ఒక్కరు కూడా మీ కరతాళ ధ్వనులతోటి మా పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాం. ఈ సెలబ్రేషన్ కి చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యే దొంతిమాధవ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేశారు. ఎమ్మెల్యే గారు కొద్దిసేపు అలా స్పెండ్ చేసి ఒక 2 డాన్స్ పెర్ఫార్మెన్స్ వీక్షించి తమ అమూల్యమైన వాక్కులను తమందరితో కూడా పంచుకొని సో తను వెళ్ళిపోయారనమాట. మా వాళ్ళు చూడండి చీఫ్ గెస్ట్ వెనకాలే కూర్చున్నారు. మా ఆయన మా కోడలు మా అల్లుడే వీడియో తీసేది. నేను అక్కడ లేను, మా పెద్దోడి దగ్గర ఉన్నాను డాన్స్ వేస్తుంటే. సో డాన్స్ తర్వాత మళ్ళీ ఆ ఆర్మీ డ్రెస్ విప్పి చాచాజీ డ్రెస్ అయితే వేశాను. సో మా కోడలు పట్టుకుంది చూసారా, అదే సర్టిఫికేట్ అనమాట. మా చిన్నడైతే పడుకున్నాడు. అప్పటికే టైం వచ్చేసి నైట్ 9 అవుతుంది. పిల్లలందరూ కూడా నిద్రకి ఆకలికి చాలా ఏడ్చారు. పిల్లలందరూ కూడా డాన్స్ చాలా బాగా చేశారు. సో ప్రతి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. సో చిన్న చిన్న పిల్లలు అలా డాన్స్ వేస్తుంటే నాకైతే మస్తు క్యూట్ అనిపించింది. స్టెప్ బై స్టెప్ వరుసగా పిల్లలు వేసిన డాన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చూసేయండి.
ప్రోగ్రామ్ అయితే ఇంకా ఉంది. అప్పటికే టైం వచ్చేసి 10 అవుతుంది. పిల్లలు ఆకలికి నిద్రకి చాలా ఇబ్బంది పడుతున్నారని ఇంటికైతే వస్తున్నారు. వీలైనన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇంకా మంచి మంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే మిస్ అయ్యాను ఫోన్ నా దగ్గర లేక. సో మన ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.